పూరా లోకల్. జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించడం జరుగుతుంది. మా తెలంగాణ వాళ్ళ దిష్టి మీ కోనసీమకు తాకిందంటావా? అంటే సొంతంగా నిలబడి ఒంటరిగా పోరు చేసి గెలవలేని వాడివి, పొత్తులో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వాడివి, నీవా మా గురించి మాట్లాడేది? నీ సినిమాలు మా జడ్చర్లలో రిలీజ్ కానివ్వను అని చెప్పడం జరిగింది. ఏమంటారు? ఆయన జడ్చర్ల ఆయన ఏం పేరు, అతని పేరు అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి. నా పేరు కూడా సరే తెలియదు, ఆ ఎమ్మెల్యే పేరు కూడా సరే తెలియదు. అంటే అతను ఈ రోజు ఇప్పుడు తెలంగాణ, నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఎక్కువ తెలియదు. అది ఎలక్షన్లో వచ్చిన జనరల్ ఎలక్షన్లో గెలిచిండు అతను. జనరల్ ఎలక్షన్ ఎక్కడి నుంచి వచ్చిండు అతను? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిండు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి తిడతారు కాబట్టి ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాడు, కానీ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి పర్సన్ అతను. అనిరుద్ రెడ్డి అనేది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన మాట్లాడిన మాటలు అదే ఏదైతే ఇరువుగా మాట్లాడినట్టు విన్నాను. ఏదో జడ్చర్ల సినిమా ఆడినేవాను ఎవరు ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని ఏదైతే పట్టించుకుంటా అంటే ఫస్ట్ అరే నాయన నువ్వు ఫస్ట్ నీ నియోజకానికి ఏం చేయాలో, ప్రజలకు ఏం చేయాలో సేవ చేయి. ఫస్ట్ ప్రజలకు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ప్రజలు నిన్ను ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించినప్పుడు ప్రజలకు కావాల్సిన ఏదైతే నియోజకవర్గానికి కావాల్సిన పథకాలను తీసుకొని మీ యొక్క రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలకు సేవ చేయ ఫస్ట్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ఎదిరి నువ్వు మాట్లాడేంత స్థాయి కాదు నీది. నువ్వు ఫస్ట్ నియోజకవర్గం స్థాయి కూడా కాదు, నువ్వు నియోజకవర్గం ఫస్ట్ చూసుకో నువ్వు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర సినిమాలు ఆపే దమ్ము నీకు కాదు కదా. ఏ రాష్ట్రంగా ఏ ముఖ్యమంత్రికి ఉండదు, ఏ మంత్రులకు ఉండదు, ఎవరికి ఉండదు. ఎవరు కూడా ఆపలేడు, సినిమాలు ఆపలేడు, ఏం ఆపలేడు. సినిమాలు ఆపితే మీ మొత్తం అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాలు ఆపడం అనే కాదు, వీళ్ళు సినిమాలు బయటకు వచ్చిన తర్వాత అభిమానులు వస్తారు చూడు, అప్పుడు వాళ్ళ తాకిడికి వాళ్ళ అసలు ఒక వరదలా కొట్టుకపోతారు. వీళ్ళు ఎక్కడ కనబడతారు వాళ్ళు? అసలు పవన్ కళ్యాణ్ ఆయన ఏంటంటే ఓపికతో ఉంటాడు, ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్య చేయడు. లేకపోతే అమ్మాయిలు ఇప్పటిదాకా ఉండరు. ఇప్పటిదాకా వాళ్ళంతా ఈ సున్నం చేస్తారు. ఇప్పటికల్లా మాకు కాల్స్ వస్తున్నాయి, అన్న మేము అటాక్ చేస్తాం, అన్న మేము అరే వద్దు అని చెప్పి ఆపుతున్నాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటాడు. దాని దిక్కే మేము అందరిని ఆపుతున్నాం. కానీ ఒక్క మాట చెప్తే కథం ఈరోజు మాట్లాడిన అందరి పని అవుతుండే, కానీ మేమే ఆపుతున్నాం అందరినీ. క్యాడర్లు కానీ అభిమానులు కానీ ఇలాంటి పనులు చేయొద్దు, మనం పవన్ కళ్యాణ్ గారికి విరుద్ధంగా మనం వెళ్ళొద్దు అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అందరికి. అంటే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే, సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు? అదే వాళ్ళు ఎవరు సారీ చెప్పడానికి ఆయన చెప్పనే లేదు. చెప్పడానికి సారీ ఎట్లా చెప్తాడు? సారీ చెప్పే సమస్య లేదు, క్షమాపణ చెప్పే సమస్య లేదు. ఆయన చెప్పాడు, అసలు చెప్పే సమస్య లేదు. చెప్పని దానికి సారీ చెప్పమంటే ఇది ఎంత లుచ్చ రాజకీయం, ఇది ఇంత లుచ్చలు మాట్లాడుతున్నారు. లుచ్చాలు అంత లుచ్చ రాజకీయం, లుచ్చ నాయకులు, లుచ్చ మాటలు అవన్నీ చెప్పాలంటే మీరు మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. నేను చెప్తున్నా, ఎవరైతే మాట్లాడిరో ప్రజలకు కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, అదొకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం, సిచ్యువేషన్ అందరూ ప్రజలు కూడా వినాలని. ఎందుకంటే తెలంగాణ నాయకులు ఈ కోనసీమ ప్రాంతాన్ని వాళ్ళు కూడా దీన్ని పచ్చదనాన్ని కోరేవారు, చెప్పేవారు. పలు సందర్భాలను చెప్పడం జరిగింది. దిష్టి అని ఎక్కడ చెప్పలేదు, అసలు చెప్పడం జరగలేదు. అది వీళ్ళు తప్పుదారా తీసుకెళ్ళి ఎంత చండాలమంటే అంత చండాలం. వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఈరోజు ఒక దిష్టి గురించి, దిష్టి అనేది ఇప్పటివరకు ఎవరు కూడా ఏ మీడియాలో కూడా రాలే. ఇన్ని ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం తెలంగాణలో ఒక దిష్టి జరిగిందంటే ఇంట్లో ఉప్పుతోటో ఇంట్లో పెద్దలు తీసేస్తారు, లేకపోతే బట్టతోటో తీసేస్తారు. దానికి ఇంత రాజాన్ని చేసి అన్ని అంటే వీళ్ళు ప్రభుత్వంతో చేసిన కార్యక్రమాలు పక్కన పెట్టి దీని వెంబడి పడుతున్నారు. క్షమాపణ చెప్పడం అంటూ ఉండదు. నిన్ననే ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని నేను రాజోల పర్యటనలో వెళ్ళిన సందర్భంలో రైతులతోటి ముచ్చటించిన సందర్భంలో నేను మాట్లాడవలసి వచ్చింది. ఈ విషయాన్ని వక్రీకరించొద్దు అని స్వయంగా ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే పార్టీ తరఫున ఒక లెటర్ ఏదో రిలీజ్ చేయలేదు. నేను ఈరోజు ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడితే మాత్రం కార్యాచరణ వేరే ఉంటుంది. మేము కూడా రోడ్ల మీద రావాల్సి వస్తుంది, ముట్టడిని కూడా చేయాల్సి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఆస్తులు అన్ని తెలంగాణలోనే ఉన్నాయి, ఇల్లు హైదరాబాద్లో ఉంది, కలెక్షన్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా వస్తాయి పవన్ కళ్యాణ్కి. అలాంటిది తెలంగాణ అంటే అంత చిన్న చూపా పవన్ కళ్యాణ్కి అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ అంటే బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుంది, తెలంగాణ రాష్ట్ర సమితి. మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకైంది? తెలంగాణ ప్రజలకు అంకితం కాకుండా తెలంగాణ ప్రజల ఒక ఉద్యమంతో వచ్చినటువంటి పార్టీ. అప్పుడు తెలంగాణ కేసీఆర్ గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు గెలిచినట్టు ఉత్తర గెలిచిరాలు. ఎందుకు గెలిచిరు? టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలే.
తెలంగాణ స్ఫూర్తితోటి తెలంగాణ ఆకాంక్ష ఓటేసారు తప్ప కానీ టీఆర్ఎస్ పార్టీ ఓటేలే. ఆ సిచ్యువేషన్ సందర్భంలో వీళ్ళందరూ గెలిచారు తప్ప కానీ తెలంగాణ వాదాన్ని వాళ్ళ కుటుంబానికే పరిమితం చేసుకొని ఈరోజు దానికి 2 పరిణామాలు వచ్చిన తర్వాత ప్రజలు మేల్కొని బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్కి ఇచ్చారు. అదే సేమ్ పాలసీ కాంగ్రెస్ చేస్తుంది. అదే సేమ్ పాలసీ దోచుకోవడము, అమ్ముకోవడము, చేసుకోవడము, అన్ని ల్యాండ్ లాబింగ్ చేసుకోవడము, ఇదంతా ఈ సేమ్ పాలసీలు చేస్తున్నది. ఇటువంటి పాలనకు మా నాయకుడు రావాల్సి ఉంది. ఇంకా కొద్ది రోజులలో కూడా తెలంగాణలో కూడా మా పార్టీ కూడా ఇక్కడ ఉంది. తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ అక్కడ అవసరం ఉంది. తెలంగాణ అంటే మా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రేమ, తెలంగాణ పటిమ అంటే ఎక్కువ ప్రేమ, తెలంగాణ నాయకులు అన్నా కానీ ఇక్కడ అంటే చాలా వాళ్ళు అంటే ఒక ప్రతి సందర్భంలో మాట్లాడతారు తెలంగాణ అంటే. గద్దర్ గారి దగ్గర చనిపోతే కూడా గద్దర్ గారు ఎల్బీ స్టేడియం కూడా వచ్చారు. మేమే కలిసి తీసుకెళ్ళాం గద్దర్ గారి దగ్గరికి. తెలంగాణ అంటే చాలా ప్రేమ. ఎట్లా అంటే అక్కడ ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్తారు, అలా తెలంగాణ వాళ్ళ కూడా ఒక్కరు ఇద్దరు పట్టుకుంటే తెలంగాణ వచ్చేసింది. వాళ్ళ ఒక పట్టుదల ఒకటి సంఘటితము ఆకాంక్షతోటే నేను జనసేన పార్టీని పెట్టినా కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. అందుకే తెలంగాణ గడ్డపైనే ఆయన తెలంగాణ ఇక్కడే 2014 మార్చిలో ఇదే హైదరాబాద్లో జనసేన పార్టీని ఆయన ప్రారంభించారు. ఆ రోజు నుంచి క్రమంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామంలో జగన్ గారిని దించాలి కాబట్టి, జగన్ గారి ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి కూటమి ఏర్పాటు చేసుకొని ఈరోజు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.